హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహి నిప్పులేటి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మంచి చిట్కా అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే మీకు ఏం చూపిస్తున్నానో చెప్తాను. దీన్ని అయితే నోట్ చేసుకోండి. ఒక స్పూన్ అయితే పుల్లటి పెరుగు తీసుకున్నాను. దాంట్లోకి అయితే ఒక పావు టీ స్పూన్ అండి పసుపు తీసుకున్నాను. అందులోకి అయితే 2-3 స్పూన్లు అయితే రైస్ ఫ్లోరు అంటే వరిపిండి అయితే తీసుకున్నానండి. వరిపిండి కొంచెం బరగ్గా ఉన్నది తీసుకోవాలి. వీటిని అయితే ఫేస్ ప్యాక్ లాగా అయితే తయారు చేసేసుకోవాలండి. ఇదంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎక్కువ బయట క్రీమ్లు అవి వాడేదానికన్నా ఇలా ఇంట్లో చేసుకొని వాడుకుంటే చాలా అంటే చాలా మంచిదండి మన హెల్త్కి. దీన్నైతే బాగా ప్యాక్లా చేసేసుకున్నాను కదండి. ఇది ఎందుకా అని అనుకుంటారేమో. మోచేతుల దగ్గర మనకి నెక్ దగ్గర కూడా బ్లాక్గా వచ్చేస్తుంది కదండి. మనకి సీక్రెట్ ప్లేస్ల్లో కూడా వాడుకోవచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది. అప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ఏదైతే ఉందో దీన్ని అయితే మనం ఫేస్కి కూడా వేసుకోవచ్చండి. దీన్ని ప్యాక్లా వేసుకోవాలన్నమాట. మోచేతుల దగ్గర నెక్ దగ్గర అయినా సరే ప్యాక్లాగా అయితే వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా మనకి మసాజ్ చేసుకోవాలండి. మసాజ్లోనే మనకి బ్లాక్ అనేది పోతుందన్నమాట. చాలా బాగా ఉపయోగపడుతుందండి. న్యాచురల్ రెమెడీ అనమాట. ప్యూర్గా ఉపయోగపడుతుందండి. దీంట్లోకి మనం శీతాకాలంలోనూ స్కిన్ కూడా బిగుతుగా ఉన్నట్టు ఉంటుంది కదండి. ఇలా మాయిశ్చరైజర్లా కూడా పనిచేస్తుంది అనమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఇంట్లో ట్రై చేస్తానన్నమాట. బాగుంటుందండి. వాడుతున్నాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎక్కువగా ఇటువంటి చిన్న చిన్న చిట్కాలతోటే ఫేస్కి ఏంటి, హ్యాండ్స్కి ఏంటి, ఎక్కడైనా సరే మంచిగా ఉండేలాగైతే చేసుకుంటాం అన్నమాట. అందుకని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇలా ఎక్కడైనా బ్లాక్ ఉన్నా సరే పోతుందండి. చాలా బాగా పనిచేస్తుంది. మీకు కూడా చాలా యూజ్ అవుతుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి. చూడండి ఎంత స్మూత్గా ఉందో స్కిన్. ఇప్పుడిప్పుడే చాలా బాగుందన్నమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి. బాయ్ అండి.